ఇక వివరాల్లోకి వెళ్తే ప్రతి ఏటా వేట విరామ సమయంలో మత్స్యకారులకు అందించే వేట నిషేధ పరిహారాన్ని 10,000 నుంచి 20,000కు పెంపు పట్ల కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో కాకినాడ నగరానికి చెందిన బోటు యజమానులు మత్స్యకార లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ ఉప్పుటేరులో బోటులతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. మంగళవారం స్థానిక ఏటిమొగ రోడ్లో ఉన్న బోటు యజమానుల కార్యాలయం వద్ద నుంచి జగన్నాథపురం వంతెన వరకు ఉప్పుటేరులో బోట్లతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు ప్రకటించారు. అనంతరం వనమాడి కొండబాబుపై బోటు యజమానులు లబ్ధిదారులు పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా వనమాడి కొండబాబు మాట్లాడుతూ మత్స్యకారులకు ప్రతి ఒక్కరికి 20,000 రూపాయల చొప్పున వారి ఖాతాల్లో వేసి వారి జీవితాల్లో చంద్రబాబు నాయుడు వెలుగులు నింపారని, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2017 జీవోను అడ్డగోలుగా తెచ్చి వారి జీవితాలను అంధకారంగా మార్చిందని, దానిని రద్దు చేసి మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందని అన్నారు. రాష్ట్రంలో మత్స్యకారులకు గత ప్రభుత్వం కేవలం 10,000 రూపాయలు మాత్రమే ఖాతాల్లో జమ చేయగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం 20,000 రూపాయల చొప్పున మత్స్యకారుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని, గత ప్రభుత్వం లబ్ధిదారులు ఇతర లబ్ధిని పొందుతున్నారని వంకతో వారికి మత్స్యకార భరోసాను అందకుండా పరిహారం ఇవ్వకుండా మాయమాటలతో మోసం చేశారని, నేడు కూటమి ప్రభుత్వం ప్రతి మత్స్యకార సోదరులకి లబ్ధిని అందజేసిందని, ఒక్క కాకినాడ నగరంలోనే 390 బోట్లు ఉన్నాయని, వారిలో 4,000 మంది లబ్ధిదారులు ఉన్నారని, ప్రతి ఒక్కరికి మత్స్యకార భరోసాను అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు నేడు మత్స్యకారులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బోటు యజమానుల సంఘం అధ్యక్షులు సంగాని నాగేశ్వరరావు, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పందాడి రాజు, మల్లాడి రాజు, బలసాడి రంగారావు, నాటి బాబులు, తుమ్మల రమేష్, పెనుపోతు రాము, పెనుపోతు జీవరత్నం, మూగురాజు, పాలుపు ధర్మారావు, ఏరిపల్లి రాము, ఓలేటి పాండురంగడు, చోడుపల్లి సతీష్, సంగాని బుజ్జి, చింతాపేర్రాజు, పట్టా ధనలక్ష్మి, మాదే ఆంధ్రయ్య, ఆరుదాటి శివ, అంగాడి దుర్గారావు, చెక్కా లక్ష్మణ్, లంకే నూకరాజు, కొంపెల రాంబాబు, జంతాడు బుజ్జి, ఆనంద్, మేరుగు రాజన్న, టీడీపీ నాయకులు మల్లిపూడి వీరు, రామలింగరాజు, వమ్మి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. చెరువులన్నీ కూడా ఎన్నో సంవత్సరాలు బ్రిటిష్ కాలం నుంచి వాళ్లే చేసుకునేవారు. అలాంటి చెరువులన్నీ కూడా ఆక్షన్ పెట్టేసి పెద్ద పెద్ద వాళ్ళకి ఇచ్చేద్దామని చూశాడండి. 217 జీవో పెట్టి దాన్ని కూడా ఇది అన్యాయం అని చెల్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు. ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ముఖ్యమంత్రి గారి దగ్గరికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ వెళ్తే నేను అన్ని విధాల సాయం చేస్తాను, ఆఖరికి కోర్టుకి వెళ్ళన్నా సరే ఈ జీవోను ఆఫ్ చేసి మీకు అండగా ఉంటానని మాట ఇచ్చి ధైర్యం ఇచ్చాడండి. ఆ రోజున మేము అధికారంలోకి వస్తే ఈ జీవో రద్దు చేస్తానని కూడా చెప్పాడు. అన్నమాట ప్రకారంగా అధికారంలోకి వచ్చారు. చెరువుల మీద ఉన్న 217 రద్దు చేసి ఈరోజు చెరువులన్నీ మత్స్యకారులు చేసుకునే అవకాశం కల్పించారు. అంటే నేను ఏమంటానంటే ఈ రాష్ట్రంలో మత్స్యకారులు ఏ విధంగా జీవిస్తున్నారు, జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయని కూడా ఏనాడు కూడా ఏ ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. చంద్రబాబు నాయుడే పట్టించుకున్నాడని నేను గర్వంగా చెప్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదే సందర్భంలో నిన్న చూశారు మీరు మత్స్యకార సేవలో ఆయన 20,000 రూపాయలు బెనిఫిషరీకి వాళ్ళకి బటన్ నొక్కి ఇచ్చేచ్చు. కానీ బటన్ నొక్కి ఇచ్చేస్తే కాదు, ప్రజల్లోకి వెళ్ళాలి. ఆ ఇచ్చే డబ్బులు వాళ్ళకి అందుతున్నాయా లేదా, వాళ్ళ జీవన ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా జీవిస్తున్నారని చెప్పి కింద స్థాయికి వెళ్ళి ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి మీరు ఎలా జీవిస్తున్నారు, మీరు ఏంటి, బోట్లకు వాడి వల్లేటి, ఎలా బోట్లు కట్టుకుంటున్నారు, ఏ విధంగా చేస్తున్నారు అన్నీ కనుక్కునండి. ఆఖరికి ఎండి చేపల వ్యాపారం చేసుకుని ఎండి చేపలు అమ్ముకునే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ఆ చేపలు పట్టుకుని నీ పరిస్థితి ఏంటన్నది తెలుసుకున్న ముఖ్యమంత్రి ఈ దేశంలో ఒకే ఒక ముఖ్యమంత్రిగా నేను భావిస్తున్నాను. అది నారా చంద్రబాబు నాయుడు గారి సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే కింద స్థాయిలో క్షేత్ర స్థాయిలో ఈ మత్స్యకారులే కదండి, అన్ని వర్గాల ప్రజలకి, అన్ని కులాలకి క్షేత్ర స్థాయిలో వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి క్షేత్ర స్థాయిలోకి వెళ్ళి తెలుసుకున్న ముఖ్యమంత్రి ఈరోజు. అందుకే ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రి గారు ఈరోజు 5 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాల పాటు ఉండాలి, మన జీవితాలు బాగుపడాలని కోరుకుంటున్నారండి. ఈయనేం చెప్పే మాట కాదు, ఇది ప్రజలు చెప్తున్న మాట. ఎందుకంటే 5 సంవత్సరాలు ఉంచుతున్నాం, ఈయన ఎంతో అభివృద్ధి చేస్తున్నాడు, మళ్ళీ మధ్యలో వేరే వాళ్ళు వస్తున్నారు, అభివృద్ధి అంతా ఆగిపోతుంది. ఈ విధంగా కరెక్ట్ కాదు, ఈయన విజన్ ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయి ఉన్నారు. ఈ రోజున ఇంకెవరి మాయ మాటలు నమ్మరండి. క్షేత్ర స్థాయిలో అన్ని వర్గాల ప్రజలకి, అన్ని కులాలకి న్యాయం జరగాలన్నా, అభివృద్ధి జరగాలన్నా ఈయన ముఖ్యమంత్రిగా ఉండాలి, 15 సంవత్సరాల పాటు పరిపాలన చేయాలి, ఈ రాష్ట్రం బాగుండాలని కోరుకున్నారు ప్రజలు. ఈ రోజున థ్యాంక్ యూ సీఎం సారు. ఏదైతే మత్స్యకారులు కార్యక్రమం తీసుకున్నారో, బోటు వానర్స్, కళాసులు వీళ్ళందరూ లబ్ధి పొందిన వాళ్ళు కార్యక్రమం తీసుకున్నారో వాళ్ళందరి తరపున, ఈ రాష్ట్రంలో మత్స్యకారులు అందరి తరపున థ్యాంక్ యూ సీఎం సార్ చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.